సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన సోమవారం జరగనున్న పోలింగ్కు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆత్మకూరు నిర్మల హై స్కూల్లో పోలింగ్కు సంబంధించిన సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నానికల్లా పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. సెక్టర్ 24 టీమ్ రెడీ, బసెస్ మూవ్ చేయండి. సెక్టర్ బళ్ళు పంపిణీ చేస్తూ టానేసు నంబర్సు వీళ్ళు మేపేస్తాం. ఏదో సంవత్సరాన్ని ఏ నాకు పంపిణీ చేస్తూ 35, 33 Sector 5 last Sector number 5, 31, 32 and 33. Please try to understand all of you. Sector 5. Only security. Abandon
పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లపై ఆర్ఓ రాజకుమారి మీడియాతో మాట్లాడారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ 4 పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. 6 మెంబర్ టీమ్, మైక్రో అబ్జర్వర్, అలాగే వీడియోగ్రాఫర్, పోలీస్ టీమ్ అంతా కలిసి మనకు బస్సెస్లో వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి 25 సెక్టార్స్ ఉన్నాయి ఈ 300 పోలింగ్ స్టేషన్స్లో. మనందరికీ తెలుసు, మా అసెంబ్లీ 3 BUస్తో మనం పోలింగ్కి వెళ్తూ ఉన్నాం. పార్లమెంటు 2 BUస్తో పోలింగ్కి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ వచ్చిన టీమ్స్ అంతా కూడా సహకరించారు. చక్కగా వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్, ఈవీఎంస్ని కానీ ఇచ్చిన మెటీరియల్ని కానీ జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ బస్కి ఎక్కడం జరిగింది. కాసేపట్లో మ్యాక్సిమం 15-20 మినిట్స్లో అన్ని సెక్టార్స్ కూడా మూవ్ అయిపోతాయి. పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అంటే ఎక్కువగా ఉంది కాబట్టి టెంట్స్ కానీ, క్యూ లైన్స్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాము. ఈ పోల్ పార్టీస్కి కూడా ఏ విధంగా రేపు పోల్ కండక్ట్ చేయాలి, మాక్ పోల్ ఎలా చేయాలి, యాక్చువల్ పోల్ ఎలా చేయాలని పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా యాక్చువల్ పోల్ మనకి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు ఎండ్ అవుతుంది. 7 గంటలు అంటే గంటన్నర ముందు, 90 నిమిషాల ముందు 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తాం. ముందు లోక్సభది చేయాలి, తర్వాత పార్లమెంట్ చేయాలి. 90 నిమిషాల ముందు స్టార్ట్ అవుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, ఎలక్షన్ ఏజెంట్స్కి అందరికీ చెప్పాము, అందరూ కూడా 5:30 కల్లా పోలింగ్ స్టేషన్లో ఉండాలి పోలింగ్ ఏజెంట్స్ అని. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 15 నిమిషాల్లో పోలింగ్ ఏజెంట్ రాకపోయినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డెసిషన్ తీసుకొని మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. లేదండి, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది టోటల్గా దగ్గర మనకి టీం 3000 మంది పనిచేస్తున్నారు 300 పోలింగ్ స్టేషన్స్కి. మనకి మన నియోజకవర్గానికి 3 బెల్ ఇంజనీర్స్ని మనకి అలాట్ చేశారు. అలాగే మనకి 6 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. టోటల్గా 9 మెంబర్ టీమ్, అలాగే 25 సెక్టార్ ఆఫీసర్స్ కూడా వెరీ వెల్ ట్రైన్డ్. సో 25 + 9 ఈ టీమ్స్ అన్నీ కూడా 15 మినిట్స్లోగా ఎక్కడన్నా మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే 15 మినిట్స్లో ఎర్రర్ రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టోటల్గా మనకి 300 పోలింగ్ స్టేషన్స్కి 300 CUs ఉంటాయి. 300 × 3 900 BUs ఉంటాయి. 300 VVPATs ఉంటాయి అసెంబ్లీకి. పార్లమెంట్కి అయితే 300 CUs, 300 × 2 BUs 600 BUs, 300 VVPATs ఉంటాయి. పోలింగ్ శాతం మీడియాకి ఇంటిమేషన్ ఇస్తుంటారు. మనకు ఎవ్రీ 2 అవర్స్కి మనము పోల్ పర్సంటేజ్ తీసుకోవాలి. అది మేము ఆన్లైన్లో ఎంటర్ చేస్తాము, కమ్యూనికేషన్ కూడా ఇస్తాం. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే 9 కంటే మనకు పోల్ పర్సంటేజ్ వచ్చినప్పుడు 9:30 అవుతుంది. సో మీకు 9:30, 11:30, 1:30 అలా మీ అందరికీ కూడా పోల్ పర్సంటేజ్ ఎంత జరిగింది ఎవ్రీ 2 అవర్స్కి అన్నది మీకు అందించడం జరుగుతుంది. మంగళగిరిలో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ 2 ఉన్నాయి. అలాగే యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ 1 ఉంది. ఈ 3 పోలింగ్ స్టేషన్స్ కూడా థీమ్ బేస్డ్ డెకరేషన్ చేస్తాం. అక్కడ పోల్ పార్టీస్ అందరూ కూడా ఉమెనే ఉంటారు. యూత్ మేనేజ్డ్ అయితే అక్కడ 29 ఇయర్స్ లోపు యూత్ను మాత్రమే మన పోల్ పార్టీస్గా మనం నియామకం జరిగింది. అది మనకు ఒకటి 59, 72 ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్. తర్వాత యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ 141. 141 అన్నది మనకి రాజీవ్ గృహకల్ప దగ్గర వస్తుంది. ఇంకా మిగతా 2 కూడా, ఒకటి పెనుమాక, ఇప్పటం. లేదండి, అందరూ క్యూ లైన్లో వెళ్ళాల్సిందే, ఓటు వేయాల్సిందే. మా దృష్టిలో ఓటర్లందరూ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న 2,92,432 మంది ఓటర్లని ఒకేలా మేము ట్రీట్ చేస్తాం. అందరూ క్యూ లైన్లో నిలబడాలి, వారు వంతు వచ్చినప్పుడు వారు ఓటు వేయాలి. దగ్గర మనకి 3 లక్షల మంది దగ్గర ఉన్నారు కాబట్టి ఆన్ ఎన్ యావరేజ్ 1000 మంది ఉంటారు ప్రతి పోలింగ్ కేంద్రంలో. మహిళలకి, వికలాంగులకి, గర్భిణీలకి ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా వీల్ చైర్ కూడా ఉంటుంది. లేదండి, లేదు. పోలింగ్ స్టేషన్ లోపలికి సెల్ ఫోన్తో ఎవరిని కూడా ఎలో చేయం. పోలింగ్ స్టేషన్ లోపలికి ఎవరు ఎలో వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా పాస్ ఉండాలి. సో మేము ఎలో చేయం. పోలింగ్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కరికే
మొబైల్ సైలెంట్ మోడ్లో ఎలో చేశారు. మైక్రో అబ్జర్వర్కి మొబైల్ సైలెంట్ మోడ్లో ఎలో చేశారు. ఓటర్ కానీ పోలింగ్ ఏజెంట్స్ కానీ వేరే పోలింగ్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా మొబైల్ క్యారీ చేయడానికి లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పోల్ పర్సంటేజ్ నమోదు చేయాలి, అలాగే పోల్ డే మేనేజ్మెంట్ యాప్లో జరుగుతున్న విషయాలని ఎంటర్ చేయాలి. కాబట్టి వారొక్కరికే మనకి సైలెంట్ మోడ్లో ఫోన్ ఎలా ఉంది. ఓటర్స్కి కానీ ఎవరికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ లోపలికి ఎలో చేయబడదు. కమిషన్ మీడియాకి ఇచ్చింది. మీడియాకి లేదండి. మీడియా ఎవరికన్నా ఐఎన్పిఆర్ వాళ్ళకి మీకు ఐఎన్పిఆర్ వాళ్ళ పాసెస్ ఎవరైనా ఉంటే ఆ పాసెస్ ఎవరెవరికి ఇచ్చారో మాకు డేటా ఇంకా రాలేదు. ఆ డేటా మేము కలెక్ట్ చేసుకొని ఎటువంటి ఫెసిలిటేట్ మీకు చేయాలో ఖచ్చితంగా చేస్తాం.